वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి, కానీ అన్నీ సైన్స్తో ముడిపడి ఉండవు. సైంటిస్టులు సైన్స్ గొప్ప అంటే, దేవుని నమ్మేవాళ్ళు దేవుడు గొప్ప అంటారు. ఇంతకీ ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? Come in. హే హాయ్ ఓం. హే హాయ్ రా, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? 6 years అయింది నన్ను చూసి. ఎలా ఉన్నావు? 6 years కిందట ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నాను. చాలా మారిపోయినట్టున్నావు. పార్ట్ ఏ నన్ను చూడటం అయిపోయింది, పార్ట్ బి నాతో పని ఏంటో చెప్పు. పార్ట్ బి, ఫ్రెండ్షిప్ మధ్య ఎప్పుడు అండుగేట్ ఉంటుంది. హ్యాండ్ గేట్, యూ మీన్ ఫిజిక్స్? అర్థం కావట్లేదురా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అండుగేట్ ఇంప్లైస్ ఏ ఇంటూ బి. ఏ అంటే నన్ను చూడటం కోసం, బి అంటే నాతో పని ఉందని. నన్ను చూడాలని ఉంది, నాతో పని లేదు, కాబట్టి నువ్వు రావు. నన్ను చూడాలని లేదు, నాతో పని ఉంది, కాబట్టి నువ్వు రావు. నన్ను చూడాలని లేదు, నాతో పని లేదు, కాబట్టి నువ్వు అస్సలకి రావు. నన్ను చూడాలని ఉంది, నాతో పని ఉంది, కాబట్టి నువ్వు వచ్చేసావు. దట్ వాజ్ నైస్ ఎక్స్ప్లెనేషన్. ఐఎమ్ నియర్ ద కరెక్ట్ పర్సన్. ఈ ప్రాబ్లమ్స్తో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసింది కరెక్టే ఓం. నాకు ప్రాబ్లం ఉంది. ఏంటి నీ ప్రాబ్లం? ఫ్యూ డేస్ బ్యాక్ ఒక వెబ్సైట్లో నేను కొన్ని పేటెంట్స్ కొన్నాను. ఆ వెబ్సైట్ ఓనర్ దాన్ని హ్యాక్ చేసి ఇప్పుడు ఆ వెబ్సైట్ నాకే అమ్మాలని ట్రై చేస్తున్నాడు. దాని కాస్ట్ ఇప్పుడు $1 million. ఏ వెబ్సైట్? pepperoni.com. ఆ వెబ్సైట్ని మనం కొనేద్దాం. అదంత ఈజీ కాదు. అవి $1 million. ఆల్రెడీ కొనేశాను. బట్ హౌ కెన్ యూ గెట్ 1 million? ఇది పేమెంట్ గేట్వే ఇంటర్ఫేస్. ఎథికల్ హ్యాకింగ్ టెక్నిక్ ద్వారా ₹1 పే చేసి ఆ ఇన్వాయిస్ని 1 million times సెండ్ చేస్తాను. బట్ మోసం చేయడం తప్పు కదా? మనల్ని మోసం చేసిన వాళ్ళని మోసం చేయడం తప్పే కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇంత గ్రిప్ ఉన్న నువ్వు దేవుణ్ణి ఇంతగా నమ్మడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? నీకు ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలంటే నువ్వు నా కాలేజ్ లైఫ్ గురించి తెలుసుకోవాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన నేను ఫార్మర్స్కి నా వంతు సహాయం చేయడం కోసం హార్టికల్చర్ గ్రాడ్యుయేట్స్తో కలిసి వాటర్ కోహెసివ్ మిషన్ని కనిపెట్టాను. జస్ట్ చేంజ్ ద ఫ్రీక్వెన్సీ. నో రెస్పాన్స్.
కోఆర్డినేట్ దట్. ఆపండ్రా, ఎంతసేపు అయిందిరా వచ్చి? వీడు సైంటిస్టు, వాడు జియాలజిస్టు. 5 hours నుంచి ఏం చేస్తున్నారా? ఏం తెలుసురా, 5 నెలల కష్టం రావాలది. 5 గంటలు వెయిట్ చేయలేవా? 5 ఏళ్ళైందిరా ఇక్కడ వాటర్ లేక. ఒకప్పుడు ఇదంతా నదిరా. ఒకప్పుడు వరదలు ఎప్పుడొస్తాయా అని భయపడే ప్రజలు ఇప్పుడు వాటర్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు ఆశగా. ఈ లొకేషన్లో ఎంత ట్రై చేసినా డిటెక్ట్ అవ్వట్లేదురా. రేపు వేరే లొకేషన్లో ట్రై చేద్దాం. సరే, అలాగే వెళ్దాం పదండి. నా ఫ్రెండ్ సంజయ్కి ఫార్మర్స్కి మంచి చేయాలని ఎంత తపన ఉండేదో దేవుడిపైన నమ్మకం కూడా అంతే ఉండేది. రే, ఇలా పొద్దున సాయంత్రం అభిషేకాలు చేస్తే మనం సపరేట్ డైరీ ఫామ్ పెట్టుకోవాలి వస్తారా? చాలా రోజుల నుండి కష్టపడి కనిపెట్టిన మిషన్ పనిచేయడం లేదురా. అది పనిచేయడం కోసమే దేవుని ప్రార్థిస్తున్నా. దేవుని పూజిస్తేనో ప్రార్థిస్తేనో మిషన్ వర్క్ చేయదురా. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. ఇది కోహెసివ్ థియరీకి వర్క్ చేయదు. ఈ టెస్ట్ ట్యూబ్లో ఆర్గానిక్ మ్యాటర్ ఫిల్ చేసి ఎన్ఎన్ జంక్షన్తో రీప్లేస్ చేస్తే అప్పుడు ఇది వాటర్ని డిటెక్ట్ చేస్తుంది. నువ్వు యానోడ్ మార్చినా క్యాథోడ్ మార్చినా దేవుడి కృప లేనిదే ఏమీ జరగదు. తన గుడి మెట్ల దగ్గర బిచ్చగాలకు సాయం చేయలేని దేవుడు నువ్వు ఒక్కరోజు పూజ చేయగానే నీకు సాయం చేస్తాడా? దేవుడు లేడు, దేవుడు నమ్మని అంటున్నావు కదా. నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, విను. ఈ కాయిన్కి టైల్, హెడ్ 2 ఉంటాయి. ఇప్పుడు దీన్ని టాస్ వేస్తాను. ఇప్పుడు ఇది టైల్ పడుతుందో హెడ్ పడుతుందో చెప్పు. అది నేనెలా చెప్పగలను? చెప్పలేవు కదా. ఇక్కడ టైల్ ఉంటుందో హెడ్ ఉంటుందో దేవుడికి మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు. నేను నీకోటి చూపిస్తాను. ఈ కాయిన్ని టాస్ వేస్తే హెడ్స్ అయినా పడచ్చు, టైల్స్ అయినా పడచ్చు. అదే 1 lakh times టాస్ వేస్తే మోర్ ఆర్ లెస్ హాఫ్ టైల్స్ హాఫ్ హెడ్స్ ఈక్వల్గా పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే లా ఆఫ్ ప్రాబబిలిటీ. ఇలానే ఉపయోగించి దైవ నిర్ణయమైన ప్రకృతిని మెండల్ మార్చగలిగాడు. మనకు సమాధానం దొరకని ప్రశ్నలకి దేవుడి పేరు చెప్పడం కరెక్ట్ కాదు. నీలాగే దేవుని నమ్మని పెద్ద పెద్ద అతిష్లు కూడా మహాభారతం నాటి ఆయుధాలు, భాగవతంలోని ద్వారకా నగరం చూసి మాటలు రాకుండా మూగపోయారు. నువ్వు చెప్పినట్టు దేవుడు లేకపోతే ఆ శిలలు, ద్వారకా నగరం ఎక్కడి నుంచి వచ్చినట్టు? తవ్వకాల గురించా? అప్పుడున్న రైటర్స్ తమ క్రియేటివిటీకి దేవుడి పేరు యాడ్ చేసి తమ బుక్స్ని పాపులర్ చేయడం మొదలుపెట్టారు. భాగవతంలో ద్వారకా నగరం లేదు, ద్వారకా నగరాన్ని చూసే భాగవతం రాశారు. దేవుని నమ్మని నీలాంటి వాళ్ళు ఉండబట్టి సునామీలు, భూకంపాలు వచ్చి పాపాలు చేసిన వాళ్ళంతా కొట్టుకొని పోతున్నారు. న్యాచురల్ డిసాస్టర్ గురించా? వాటికంటూ ఒక ప్రత్యేక సైన్సే ఉంది. ఏంటి సైన్స్ గురించి చెప్తున్నావా? సునామీలు, భూకంపాలని జంతువులు, పక్షులే పసిగడుతున్నాయి. మనిషి ఎందుకు పసిగట్టలేకపోతున్నాడు? బర్డ్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. అవి అల్ట్రాసోనిక్ వేవ్స్ ద్వారా న్యాచురల్ డిజాస్టర్స్ ముందుగానే పసిగట్టి వాటి నుండి తప్పించుకోగలుగుతున్నాయి. ఓ, మరి మనిషి పార్ట్ ఆఫ్ నేచర్ కాదా? మనిషి నేచర్ని డిస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టినప్పటి నుండే అందులో నుండి దూరం అయిపోయాడు. నౌ హీఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ నేచర్. రే, మీ డిబేట్ చాలు కానీ అక్కడ మిషన్ రెడీ అయిందంటరా, వెళ్ళాలి. సరే వెళ్దాం. హైక్, జస్ట్ హైక్ ఇట్. నో, నథింగ్ అబ్జర్వ్డ్.
ఇంట్రెస్టింగ్. మీ వాటర్ కోసిమీటర్ వర్క్ అయింది కదా, అది ఫార్మర్స్ యూజ్ అయిందా? మన ఇండియాలో గవర్నమెంట్ ఫార్మర్స్తో ఎప్పుడు గ్యామ్లింగే మారుతూ ఉంటుంది. అందులో ఫార్మర్స్ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. వాటర్ కోయిషన్ మీటర్తో మేము వాటర్ ఉండే ప్లేస్ డిటెక్ట్ చేయగలిగాం, కానీ ఆ ప్లేస్లో బోర్ వేయడం ఎంత కష్టమో ఊహించలేకపోయాము. దానికి ఒక పెద్ద ప్రాసెసే ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసులకి ఫార్మర్స్ తిరగాలి. ఆ సమస్యను అధిగమించడానికి సంజయ్ ఎక్కువ నీళ్లు లేకుండా బ్రతికే రైస్ సీడ్లింగ్స్ని కనిపెట్టడానికి ఎన్నో నెలలు కష్టపడ్డాడు. पायरिशी कुणी सान थोर नाही, साध सुन्या काळजाची तुझ्या कानी जाई. तरी देवा सरनायो भोग कशा पायी, हरवली वाट दिशा अंधारल्या धाई. वाळून तो जीव माय बापा वनवायोरी पेटला, खेळ मांडला खेळ मांडला खेळ मांडला देवा, खेळ मांडला. ఏంట్రా హోటల్ ఇక్కడికి తెచ్చావు? ఈ సీలింగ్స్ అక్లమైటైజేషన్ స్టేజ్లో ఉన్నాయి. బయట ఉంటే డేంజర్, అందుకే దేవుడి దగ్గర పెడుతున్నా. ఏయ్, ఏంట్రా అంత డీప్గా ఆలోచిస్తున్నావు? మా ఫ్రెండ్ చూడు, బ్లేడ్ బైక్ అని ఫేస్బుక్లో డీపీగా అప్లోడ్ చేశాడు. మనం ఎప్పుడు అలా చేసేది? అదే ఆలోచిస్తున్నాను రా మామ. ఈ మధ్య మన దగ్గర డబ్బులు అస్సలు ఉండడం లేదు. అవునరా రే. రే, ఇప్పటికిప్పుడు డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉంటే చెప్పురా. ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే సంజయ్ గుప్తా విగ్రహం ఉంది కదా, అది అమ్మేస్తే సరిపోద్ది. ఏంటది? గోల్డా? 24 క్యారెట్స్ గోల్డ్ కోటారా అది. ఓకే, వెళ్దామా? సరేరా.
ఏ నా వైపు కాదురా, ముందు వైపు లైటు. ఎవర్రా నువ్వు? వీడెందుకు వచ్చారా ఇప్పుడు? ఫ్లాష్ అయ్యకు, ఫ్లాష్. ఏంటి ఫ్లాషా? నా ఫ్లాష్ పోయిందిరా, నా ఫ్లాష్ పోయిందిరా. రే త్వరగా త్వరగా వెళ్దాం పదండి. మీరెందుకు వచ్చారా ఇక్కడికి? నువ్వెందుకు వచ్చావో మేము అందుకే వచ్చాం. సీడ్లింగ్స్ కోసమా? సీలింగ్స్ మేమేం చేసుకుంటాం, విగ్రహం కోసం వచ్చాము. సీడ్లింగ్స్ అమ్మితే లక్షల్లో వస్తాయి డబ్బులు. ఒక ఫారిన్ కంపెనీతో డీల్ మాట్లాడా, ఒక్కసారి సీడ్లింగ్స్ అమ్మితే సెటిల్ అయిపోవచ్చు. ఏమంటారు? ఇంకేంట్రా అయితే? సరేరా. ఏంటి సీడ్లింగ్స్ కనపడలేదా? ఈసారి కూడా ఫార్మర్స్కి మీరు చేసింది యూజ్ అవ్వలేదా? ఈసారి సక్సెస్ అయ్యాం, ఎందుకంటే దేవుని నమ్మడం మొదలుపెట్టాను. Actually, it is a very difficult thing to release a variety. First, we have to approach the research stations, then we have to go for trials. Just forget about that. ఏదైతేనేం సీడ్లింగ్స్ పోయాయిగా. ఆన్ ద ఫ్లాష్. Sorry guys, my flash is not working. ఏ ఈ ఫ్లాష్ ఆన్ చేయరా. రే నీకు తెలుసు కదరా నా ఫ్లాష్ పనిచేయదని. ఏంటి ఫ్లాషెస్ పనిచేయట్లేదా? దిస్ ఈజ్ రెడిక్యులస్. Did you got your seedlings? Yes, I got them. Then what about my deal? But there is a problem. Problem? If he is alive, he will develop another variety. So, just kill him. Killing? Okay, done. Go with your deal. సంజయ్ ఎక్కడున్నావు? ఏంటి ఓం పిలిచావు? మిల్క్ లాంటి ఒక ఎమల్షన్తో గోల్డ్ స్టాచ్యూ మీద ఎప్పుడూ అభిషేకం చేస్తే స్టాచ్యూకి మిల్క్కి మధ్యలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డెవలప్ అవుతుంది. అలా ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ బాడీ మీద ఎక్స్టర్నల్ లైట్ లైక్ ఫ్లాష్ పడితే ఆ ఫ్లాష్ కొలాప్స్ అవుతుంది డ్యూ టు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు ఓం? నాకెందుకు చెప్తున్నావు? మొన్న రాత్రి మన వాళ్ళ ఫ్లాష్ లైట్ పనిచేయకపోవడం నేను గమనించాను. అంటే వాళ్ళు ఇప్పుడు తీశారని చెప్తున్నావా? ఎగ్జాక్ట్లీ, వాళ్ళే తీశారు. అయినా వాళ్ళకేం అవసరం? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ మనీ. వాళ్ళు డబ్బు కోసం ఆశపడి అలా చేసి ఉంటారు. అయినా వాళ్ళకి డబ్బు ఎలా వస్తుంది? ఆ డ్రాట్ రెసిడెంట్ సీలింగ్స్ని ఇంటర్నేషనల్ కంపెనీస్కి అమ్మేస్తే మన అశోక్ మిషన్ దగ్గర దిగిన సెల్ఫీని ఎఫ్బీలో రహమతుల్లా అప్లోడ్ చేశాడు. దాన్ని ఒక ఫారిన్ కంపెనీ ఓనర్ చూశాడు. అలా రహమతుల్లా మన సీలింగ్స్ని మిషన్ బ్లూ ప్రింట్ని అమ్మేసి ఉంటాడు. హలో, చెప్పరా? అక్కడికా? సరే వస్తున్నా.
నా చుట్టూ జరిగేవన్నీ అనుమానాస్పదంగానే అనిపించాయి. ఆ క్షణంలో నాకు ఎవరిని నమ్మాలనిపించలేదు. వాళ్ళు ఆ సీడ్లింగ్స్ని నిజంగానే అమ్మేస్తే తర్వాత ఏమిటన్నదే నా ప్రశ్న. వాళ్ళు సీడ్లింగ్స్ని అమ్మేసుంటారు. వాడు మళ్ళీ ఆ సీడ్లింగ్స్ని డెవలప్ చేయకూడదంటే వాడిని చంపేయాలి. ఓ షట్! ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చారు? ఏంటి? ఇది ఎయిర్ ఇంజెక్షన్. దీన్ని విన్స్లోకి ఇంజెక్ట్ చేస్తే 2 నిమిషాల్లో చనిపోతారు. నో వైలెన్స్, నో ఎవిడెన్స్. వద్దురా! దొంగతనం వరకు ఓకేరా, చంపడం వద్దురా. నాకు తెలుసురా, నువ్విలా అంటావని. ఏంట్రా మనోని కొట్టావు? జస్ట్ డూ వాట్ ఐ సే. సంజయ్! ఆ క్షణం ఎటు వెళ్ళాలో తెలియక మొట్టమొదటిసారిగా దేవుని ప్రార్థించాను. ఇది నీ దగ్గర ఉంచుకోరా, మంచి జరుగుతుంది. ఇలాంటి అనవసరమైనవన్నీ నేను వేసుకుంటా. వాడొక్కడితోనే పోతుంది అనుకున్నారా? నిండుకు అయ్యాలా? వద్దురా, వాడు ఎంతైనా మన ఫ్రెండ్ రా, వాడిని కొట్టద్దురా. ఛా! ఇంత అమ్మాయికుని ఎలా చంపాలనుకున్నారా? మీరు వాడిని మోసం చేస్తున్నానని చెబితే ఏమని చెప్పాడో తెలుసా? రే, ఎక్కడికి రా వెళ్తున్నావు? మన వాళ్ళు పార్కుకి రమ్మన్నారా. ఛా! వాళ్ళు మోసం చేస్తున్నానని చెబుతున్నా అక్కడికి వెళ్తానంటావేంట్రా? మోసం చేసినా ఏం చేసినా వాళ్ళు మన ఫ్రెండ్స్ రా. దేవుని నమ్మినట్టే వాళ్ళు అనుకుని నమ్మే, వాళ్ళు మోసం చేయర్రా.
వీడిని చంపితే కేవలం మన ఫ్రెండ్ని చంపినట్టు కదరా, రైతు కన్నీళ్లు తుడిచే ఒక ఆశను చంపినట్టు. అంకెలు మారితే విలువ మారే డబ్బు కోసం విలువైన ఫ్రెండ్ని చంపడం తప్పురా, తప్పు. అందరి సైంటిస్టులాగా డబ్బు కోసం పనిచేసే వ్యక్తి కాదురా. వాడు చేసిన తప్పేంటో తెలుసా? దేవుని నమ్మినట్టే మిమ్మల్ని అందరినీ నమ్మడం రా. తప్పు చేశా సంజయ్, చాలా పెద్ద తప్పు చేశారా. నాలాంటోడు ఇక బతకూడదురా, ఇక బతకూడదు. ఏం చేస్తున్నారా పిచ్చోడా? ఆ సీల్డింగ్స్ ఆల్రెడీ అమ్మేశారా? పిచ్చోడా, మీరు ఆ సీలింగ్స్ పైన ఫ్లాష్ వేశారు కదా, అవి ఇంకా పని చేయవు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ సీలింగ్స్ పైన ఆర్టిఫిషియల్ లైట్ పడితే మ్యూటేషన్స్ వస్తాయని దేవుడి దీపం దగ్గర పెట్టాను. కానీ మీరు ఆ రోజు రాత్రి ఫ్లాష్ వేశారు కాబట్టి అవి చెడిపోయి ఉంటాయి. ఆ ఒక్క ఇన్సిడెంట్తో దేవుని నమ్మడం స్టార్ట్ చేశాను. సైన్స్ వర్సెస్ గాడ్, ఏది సుపీరియర్? సంజయ్ దేవుడి మీద నమ్మకంతో అభిషేకం చేశాడు కాబట్టి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ థియరీ ద్వారా వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసుకోగలిగాము. వాడు దేవుడి మీద నమ్మకంతో ఆ రింగ్ వేసుకున్నాడు కాబట్టి ఆ రోజు వాడు చనిపోకుండా కాపాడగలిగాను. ఇస్రోలో కూడా రాకెట్ లాంచ్ చేసే ముందు ఒక కొబ్బరికాయ కొట్టి రాకెట్ని లాంచ్ చేస్తారు. మనం చేసే ప్రతి ప్రేయర్ వెనుక ఒక సైన్స్ ఉంటుంది. ఆ సైన్సే మనల్ని కాపాడుతుంది. సైన్స్ అంటేనే దేవుడు, దేవుడు అంటేనే సైన్స్.